హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు వీడియో రూపంలో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మెయిన్గా ఇది చూడండి. ఎన్ఎంసి ఇష్యూస్ షోకాజ్ నోటీస్ టు 26 తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇదేంటి అని అంటే ఇక్కడ మనకి అసలు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఇది ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలకే వచ్చాయి. చూడండి ఇక్కడ 26 తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి మాత్రమే ఈ షోకాజ్ నోటీస్ అనేది వచ్చింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది అనమాట. ఏంటంటే దాంట్లో టీచింగ్ ఫ్యాకల్టీ లేరు అని చెప్పేసి, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పేసి, ఇంకా అదర్ ఫెసిలిటీసు ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి వీటన్నిటికీ ఒక 26 మెడికల్ కాలేజెస్కి మీ అందరికీ తెలుసు. లాస్ట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి అప్పుడు ప్రయత్నం చేసి మ్యాక్సిమం మెడికల్ కాలేజెస్ని అయితే తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఉండే అనుమానాలు సహజమే. అసలు కొత్త కాలేజ్ కదా, దాంట్లో ఫెసిలిటీస్ ఉంటాయా ఉండవా ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా 100% అయితే ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు స్టార్ట్ చేసిన కొత్తలో. బట్ అది ప్రతి సంవత్సరం కొంత దానికి బడ్జెట్ కేటాయించి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీని కానీ రిక్రూట్ చేస్తూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ముందుగా మనకి పర్మిషన్ రావడమే చాలా గొప్ప విషయం యాక్చువల్గా. సో ఇంతకుముందు మన దగ్గర ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉండేవి, ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నవి అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకు ఆ విషయం తెలుస్తుంది. సో వచ్చిన మెడికల్ కాలేజెస్ ఏవైతే వచ్చాయో వాటి పర్మిషన్ వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఆ ఉద్దేశంతోనే ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆదేశించారనమాట. సో ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు 26 మెడికల్ కాలేజెస్కి ఎందుకు షోకాజ్ నోటీసులు వచ్చాయి అని చెప్పి ఆయన ఆరా తీయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో బడ్జెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఇంకా అదర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో బెడ్స్ పెంచడం కానీ, లేకపోతే ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని పెంచడం కోసం కానీ, లేకపోతే ఫ్యాకల్టీ ఖాళీలు ఏమైనా ఉంటే వాటిని భర్తీ చేయడం కోసం కానీ, ఇలా ప్రతి ఒక్క పాయింట్ మీద మీరు నాకు కంప్లీట్ రిపోర్ట్ కావాలి. అండ్ వాటికి సంబంధించినంత బడ్జెట్ ఏదైతే అవసరం ఉంటుందో ఆ బడ్జెట్ని కూడా నేను రిలీజ్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో మరి అదంతా ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి. సో ఇక్కడ చూడండి, ఈ న్యూస్ దానికి సంబంధించిందే. వైద్య కళాశాలల్లో వసతులు కల్పించాలి, అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి అని సీఎం గారు ఆదేశించారనమాట. సో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీని ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి. ఇస్తే దాన్ని బట్టి మనం వాటిని ఎలా డెవలప్ చేయాలి, ఏంటి, ఎంతెంత ఖర్చు అవుతుంది, ఆ బడ్జెట్ అంతా కూడా కేటాయిద్దాము. అంతేగాని మనం మెడికల్ కాలేజెస్ని మాత్రం వదిలిసేది లేదు అన్న విధంగా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. సో దానికి సంబంధించే ఇక్కడ హరీష్ రావు గారు, అదేవిధంగా రాజనరసింహ గారు వాళ్ళు అంటే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మేమే తీసుకొచ్చాము కానీ మీరేం చేయలేదు అని ఇలా రకరకాలు ఏవో ఉంటాయి. సో అదంతా పక్కన పెట్టేస్తే ప్రజెంట్గా మనకి 26 మెడికల్ కాలేజీలు అవి ఏంటి అనేది నేను ట్రై చేశాను లిస్ట్ కోసం. సో ఈ ఎన్ఎంసి వెబ్సైట్కి వెళ్తే ఈ వెబ్సైట్లో అయితే ఆ లిస్ట్ అయితే ఎటువంటి లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో మనకి రీసెంట్గానే వచ్చింది. ఇక్కడ చూడండి, జూన్ 16, 13, జూన్ 9, ఆ తర్వాత మేలోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఇచ్చిన ఈ నోటీసెస్ అనమాట. నోటిఫికేషన్స్ అనుకోవచ్చు. సో వీటిలో షోకాజ్ నోటీస్కి సంబంధించి ఎక్కడ ఎటువంటిదైతే లేదు. ఒకే ఒక షోకాజ్ నోటీసు, అది కూడా ఎప్పుడు మనకి 2024 నవంబర్లో ఇచ్చారనమాట. ఇదేంటి అని అంటే ఈ స్టైఫండ్ గురించి యూజీ ఇంటర్న్స్కి, అదేవిధంగా పీజీ రెసిడెంట్స్కి, సీనియర్ రెసిడెంట్స్కి, పీజీ సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్స్ అందరికీ కూడా స్టైఫండ్ దానిపైన ఎంత ఇచ్చారు ఏంటి అనేది రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో దాంట్లో ఈ లిస్ట్ చూసినట్లయితే దాదాపు చాలా స్టేట్స్కి సంబంధించిన కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన షోకాజ్ నోటీస్ కూడా చాలా కాలేజీలకి రావడం జరిగింది. చూడండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ఇక్కడ చూడండి,
రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై సీఎం ఆరా తీయగా, వసతుల లేమిపై తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిందని అధికారులు తెలిపారు. మన ఒక్కరికే కాదు, మన కంట్రీలో ఉన్న అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి కాలేజెస్లో ఎక్కడైతే లేవో ఫెసిలిటీస్, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఫెసిలిటీస్ లేవో వాళ్ళందరికీ కూడా ఈ షోకాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది పాతదనమాట. దీంట్లో చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ తెలంగాణలో ఎన్ని ఉన్నాయనంటే 25 కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే ఉంది ఇక్కడ. సో వీటిల్లో మేబీ అది దాదాపు సేమ్ అయి ఉండొచ్చు. ఆల్మోస్ట్ 26 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారు కాబట్టి, సో ఆ 26 మెడికల్ కాలేజెస్ ఒక్కసారి మీరు చూసుకొని జాగ్రత్తగా, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కౌన్సిలింగ్లో మీకు వచ్చిన ర్యాంకుని బట్టి, మీరు పెట్టుకునే ఆర్డర్ని బట్టి మీకు ఎంబీబీఎస్ సీటు ఏ కాలేజీలో అలాట్ అవ్వాలి అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట, అవైలబిలిటీని బట్టి. సో మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ కాలేజ్ని ఏ ఆర్డర్లో పెట్టాలి, ఏ ప్లేస్లో పెడతారు, ఏ పొజిషన్లో పెడతారు అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దగ్గరుందని కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ముందు పెట్టుకున్నట్లయితే, దానికంటే మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉన్నట్లయితే మీరు అది లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండాలి అని అంటే ముందుగా మీరు ఇప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయండి. అసలు మొత్తం ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో, సో ఆ తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్ని లిస్ట్ వైజ్ ఒక సార్టింగ్ ఆర్డర్లో పెట్టుకోండి. టాప్ కాలేజీని పైన, అలా ఒక్కొక్కటి నెక్స్ట్ కాలేజ్ ఏంటి ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఈజీ అవుతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీకు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరికైనా కౌన్సిలింగ్ గైడెన్స్కి సంబంధించి మన నీట్కి సంబంధించిన గైడెన్స్ కావాలి అని అంటే మీరు కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, పెయిడ్ సర్వీస్ కావాలి మాకు అని మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు రిప్లై చేయడం జరుగుతుంది. మీరు మెసేజ్ తప్ప కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయడానికి మాకు వీలవ్వట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే పెయిడ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే మేము కాల్స్ లిఫ్ట్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ముందుగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు పెయిడ్ మెంబర్గా మారితే అప్పుడు మీ నంబర్ సేవ్ చేసుకొని మీరు కాల్ చేసినప్పుడు మీకు లిఫ్ట్ చేయడము, మీకు టైం టు టైం గైడెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దయచేసి అర్థం చేసుకోండి. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.